ఈగిల్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం. గృహవాస్తు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ తోట శివనాగేశ్వరరావు, గృహవాస్తు సిద్ధాంతి. ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు వాస్తు అంటే ఏంటి, వాస్తు ఉందా, ఉంటే దాని లక్షణాలు ఏంటి, గుణం గణం ఏంటి అనే దాని గురించి ఈరోజు చెప్పుకుందాము. చాలామందికి వాస్తు అంటే మూఢనమ్మకం అనుకుంటారు. మూఢనమ్మకం కాదు, నమ్మకం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా వాస్తుని నమ్మి తీరవలసిందే. వాస్తుని మనం నమ్మినా నమ్మకపోయినా తన పనులు తను చేసుకుపోతూనే ఉంటుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ ఒకటి మూఢనమ్మకాల్లో మనం కష్టపడాలి కదా అని. కష్టపడాలి కరెక్టే, కానీ మనం స్థానబలం కరెక్ట్గా ఉన్నప్పుడు మనం కష్టానికి తగ్గ ఫలితం దక్కాలంటే స్థానబలం కరెక్ట్గా ఉండాలి, శాస్త్రబద్ధంగా ఉండాలి. శాస్త్రబద్ధంగా ఉన్నప్పుడే అది మనకి యోగిస్తుంది. లేదంటే మాత్రం ఎంత మనం ఇదైనా సరే దాంట్లో మంచి ఫలితాలు రావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాస్తు మీద దృష్టి పెట్టి నిర్మాణం వాస్తుపరంగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అది ప్రూవ్ అయింది, నిరూపణ చేశాము, మా పరిశోధనలు తేలిన నిజాలు. కాబట్టి కొంతమంది ఉంటారు, మేము వాస్తు నమ్మం, మేము అన్నీ కలిసి వచ్చి అనుకుంటారు. కానీ అక్కడ అనుకోకుండా కొన్ని మన చుట్టూ ఉన్న పరిసరాల వాస్తు ప్రభావం వల్ల కానీ, వీధుల ప్రభావం వల్ల కానీ వాళ్ళకి మొదట్లో అట్లా అనిపిస్తూ ఉంటుంది. కానీ తప్పు జరిగినప్పుడు కొన్ని పీరియడ్, అది ఇవాళ జరగాలని లేదు, రేపు జరగాలని లేదు, కొన్ని ఆ పీరియడ్ వచ్చిందంటే మాత్రం దుష్ఫలితాలు తీవ్రంగా చూపిస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా మన నిర్మాణాన్ని శాస్త్రబద్ధంగా నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు ఇది కొంతమంది ఇంజనీర్లు ప్లాన్ ఇస్తారు, ఆయన చాలా ప్లాన్. ఇంజనీర్లు వేరు, శాస్త్రం వేరు. శాస్త్రం తెలిసిన ఇంజనీర్లు లేరు. కాబట్టి ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి మనం ఇల్లు దృఢత్వం రీత్యా ఎట్లా ఉండాలి, ఏంటి, దాని స్ట్రక్చర్ ఏ విధంగా అయ్యాలి, అది ఇంజనీర్ గారు ఇస్తారు, తప్పులేదు. కానీ నిర్మాణం అనేది ఏ విధంగా ఉండాలి, బెడ్రూమ్ ఎలా ఉండాలి, బాత్రూమ్ ఎలా ఉండాలి, హాల్ ఎలా ఉండాలి, కిచెన్ ఎలా ఉండాలి, చుట్టూ కాంపౌండ్ వాల్స్, ఇవన్నీ శాస్త్రానుసారంగా మంచి ఎక్స్పర్ట్ దగ్గర ప్లాన్ తీసుకోవాలి. చాలామంది బయలుదేరుతున్నారు ఇవాళ, మేము శాస్త్రజ్ఞులు. పరిశోధన చేసేవాళ్ళు లేరు, ఫలితాలు చెప్పేవాళ్ళు లేరు. ఊరికేదో ప్లాన్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శాస్త్రం అనేది, దీనికి ఇంకో విషయం ఏంటంటే కుల మతాలు ఏమీ లేవు. కొంతమంది అనుకుంటారు మేము అది అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు నమ్మినా నమ్మకపోయినా శాస్త్రం తన పనులు తను చేసుకుపోతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇది చెప్పాను కదా మొదట్లోనే, ఇది సైంటిఫిక్. మనం దీన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట ప్రతి ఒక్కళ్ళం కూడా. ఇంకో విషయం ఏంటంటే శాస్త్రాన్ని శాస్త్రంగా చెప్పేవాళ్ళు లేరు. ఏదో 4 మాటలు 2 అక్షరాలు ఏదో నేర్చుకొని ఈశాన్యంలో బోర్ ఉంది, బావి ఉంది, ఆగ్నేయంలో కిచెన్ పెట్టాము, ఇవే శాస్త్రము అనుకుంటారు. చాలా తప్పు. వీటితో పాటు చాలా 1,00,000 విషయాలు ఉన్నాయి. అది నిర్మాణం మొదటి నుంచి చేసుకుంటే చాలా మంచిది. సగం నిర్మాణం తర్వాత చేస్తే ఫలితాలు ఉండవు. నిర్మాణం మొదట నుంచే దాన్ని శాస్త్రబద్ధంగా ఒక ఎక్స్పర్ట్ దగ్గర మంచి ప్లాన్ తీసుకొని శాస్త్రబద్ధంగా నిర్మాణం చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంది, వస్తాయి కూడా. అప్పుడు స్థల నిర్ణయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. స్థల నిర్ణయం అంటే ఏంటంటే, మనం ఒక నిర్మాణం చేయదలుచుకున్నప్పుడు ఒక స్థలాన్ని కొనే సమయంలో కానీ, లేదా అంతకుముందే మనకి ఒక స్థలం ఉంటే, లేదా మన పూర్వీకులు ఇచ్చిన స్థలం ఉందనుకోండి, దాంట్లో మనం నిర్మాణం చేయదలుచుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలి అనే ముందుగా, ఇది శాస్త్రబద్ధమైనది కాదు, స్థలం ముందు నిర్ణయించుకోవాలి. స్థలం ఉందలేని మన నిర్మాణం మొదలు పెట్టకూడదు. స్థలం శాస్త్రబద్ధమైందా కాదా అనేది స్థల నిర్ణయంలో ముందు దాన్ని చూసుకోవాలి. శాస్త్రబద్ధమైనది అయినప్పుడు మాత్రమే దాంట్లో నిర్మాణానికి పూనుకోవాలి తప్ప, నా స్థలం ఉందని నా దాంట్లో కట్టుకుంటాను, మాకు పెద్దలు ఇచ్చారు, వారసత్వం నుంచి వచ్చింది అనుకుంటే మాత్రం అక్కడ తప్పు జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ నిర్మాణానికైనా శాస్త్రం ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏముందలే వీటిలో ఏముందలే, మనం ఎట్లా కడితే ఏముందలే, అద్దెకుండే ఇల్లు అయితే ఏముందలే అనుకుంటారు. అద్దెకుండే ఇల్లు అయినా సరే, ఊరికి వచ్చిన స్థలం అయినా సరే, అది శాస్త్రబద్ధంగా ఉన్నప్పుడే యోగిస్తుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెట్టి శాస్త్రం ఉంది అనేది మాత్రం మైండ్లో పెట్టుకొని దాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి. అద్దెకుండే ఇల్లు అయినా శాస్త్రబద్ధంగా ఉందా లేదని చూసుకోవాలి. శాస్త్రబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అద్దెకి వెళ్ళాలి. కొంతమంది అద్దెల నిమిత్తం పోర్షన్లుగా కడతారు, చాలా తప్పు. అది ప్రస్తుతానికి బాగానే ఉండొచ్చు, అది కాలానుగుణంగా తీవ్ర పరిణామాలు జరుగుతాయి అక్కడ. కాబట్టి నిర్మాణాన్ని ఎప్పుడు కూడా అలక్ష్యం చేయొద్దు. అది
ఇది సృష్టి మనకిచ్చిందనమాట. ఈ సృష్టి మనకిచ్చింది, సృష్టికి అనుగుణంగా మనం వెళ్ళాలి, కాలానుగుణంగా మనం వెళ్ళాలి. అంతేగాని మన ఇష్టం వచ్చి మనం నిర్మాణాలు చేసుకోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే శాస్త్రాన్ని నమ్మండి, శాస్త్రబద్ధంగా నిర్మాణం చేసుకోండి, అక్కడ మీరు అభివృద్ధి ఫలితాలు సాధించండి. ఇది నేను ప్రతి ఒక్కరికి చెప్పే విషయం. అలాగే అసలు స్థల నిర్ణయం అంటే ఏంటి, స్థల నిర్ణయం ఎలా చేసుకోవాలి, స్థలంలో మనం శాస్త్రబద్ధంగా నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉందండి. శాస్త్రంలో స్థల నిర్ణయం అంటే పరిసరాలను బట్టి, మీకు మీ తూర్పు వైపు రోడ్డు ఉందనుకోండి, ఇది ఏ దిక్కుకి వెళుతుంది, అది కట్ రోడ్డా, ఉత్తరానికి వెళ్లకుండా ఆగిపోయిందా, అట్లా ఆగిపోయి ఉంటే ఆ స్థలంలో నిర్మాణం చేయకూడదు. అదే ఉత్తరం నుంచి వచ్చి దక్షిణానికి ఆగిపోయింది అనుకోండి, అక్కడ నిర్మాణం చేసుకోవచ్చు. ఈ విధంగా రోడ్లో ఉన్న విధానాన్ని బట్టి, పరిసరాల ఎత్తు పొలాలను బట్టి, అక్కడ ఉన్న ఆ పరిసరాల ప్రభావాన్ని బట్టి స్థల నిర్ణయం చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి స్థల నిర్ణయానికి ప్రాధాన్యత ఇవ్వండి. స్థల నిర్ణయానికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్మాణానికి పూనుకోండి. ఈ విషయాలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. రోడ్లను బట్టి స్థల నిర్ణయం వస్తుంది. మీరు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట. రోడ్లే మన విధి విధానం మార్చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి నిర్మాణం చేసుకుంటే అది శాస్త్రబద్ధతం, శాస్త్ర సమ్మతం. ఈ వీడియో చూసినప్పుడు మీకు ఏదన్నా అనుమానాలు, అపోహలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత నా ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఆ 2 ఫోన్ నెంబర్లకి నాకు కాల్ చేయండి, మేము మీకు సమాధానం చెప్పగలుగుతాను. నమస్కారం. Like and subscribe Eagle Media Works.